మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ వేడి అయిన తర్వాత టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కావాల్సిన జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోండి. ఇది ఫ్రై అయ్యేంత వరకు, రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. పసుపు మీకు కావాల్సినంత వేసుకోండి, ఉప్పు మీకు కావాల్సినంత వేసుకోండి, అండ్ 2 స్పూన్స్ నేనైతే కారం వేసుకుంటున్నా. మీకు తగినంత మీరు కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకుందాం. కారం వాసన వెళ్ళిన తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డ వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత చిన్నగా ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. బాగా కలపాలి. ఇప్పుడు అది చిక్కగా అయింది కదా, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను గ్లాస్కి వాటర్ వేసుకున్నా. ఇప్పుడు అక్కడ ఉంది కదా, ఆ గ్లాస్కి నేను వాటర్ వేసుకున్నా. మీకు ఎంత కావాలి, మీకు ఈ రసం ఎంత కావాలి అనుకుంటున్నారో అంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇంకా మసాలా అవి ఇవి వేసుకుందాం. మనకు ఉడుకు పట్టింది కదా, ఇప్పుడు అల్లం వేసుకుందాం. అల్లం, గరం మసాలాలు ఏవి ఉంటే మీ దగ్గర అవి వేసుకోండి, మంచిగా ఉంటుంది. చికెన్ మసాలా, చాట్ మసాలా, వెజిటేరియన్ మసాలా, ఏ మసాలా అయినా దాంట్లోకి బాగుంటుంది. గరం మసాలా వేసుకున్నా, నేను అల్లం వేసుకున్నా, కొత్తిమీర వేసుకుంటున్నా, చికెన్ మసాలా కూడా వేసుకున్నా. అక్కడ నేను బాగా కలుపుకొని చిన్నగా తరిగిన కొత్తిమీర తరిగి వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఉడికేంత వరకు ఉండాలి మనం. చాలా బాగుంటుంది కర్రీ. మీకు
అన్నంలో చపాతీలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. దోశలో చపాతీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంత రెడ్ కలర్ వచ్చింది కదా, ఆరెంజ్ రెడ్, ఇంకా బాగా ఉడకాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ కూడా ఉండాలి. నేను చూస్తాను కదా ఆడ, నేను మధ్యలో మధ్యలో కూడా కలుపుతూ ఉన్నా. చూడండి, నేను మరీ ముందుకు కూడా తీసుకొచ్చి చూపించిన చూడండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ అవర్ వీడియో.